సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ మరి సాయి సచ్చరిత్రలో నేనే జగన్మాతను అని సంబోధిస్తారు. ఎవరి జగన్మాత? ఈ జగన్మాత అనేటువంటి అంశం గురించి కొంతవరకు మనం గతంలో చెప్పుకున్నాం. సృష్టికి మూలమైనటువంటి స్త్రీశక్తే జగన్మాతగా చెప్పుకోవచ్చు. పెద్దలు జగన్మాతే పురుష అంశలో జన్మించాడని అదే సాయినాథు రూపంగా చెప్తారు. దానికి సంబంధించినటువంటి కొన్ని సంకేతాలని చూద్దాం. సాయినాథుడు గురుస్థానం వేప చెట్టు కింద కొన్ని సంవత్సరాలు తపస్సు చేసుకున్నాడు. మరి వేప చెట్టు అంటే లక్ష్మీ స్వరూపం. పూల మొక్కల్ని నాటడం, ప్రతిరోజు పచ్చి కుండలతోటి నీరు పోయడం, మొక్కల్ని పెంచడం చేసేవారు. చివరికి సాయినాథుని మహాసమాధి ఆ తోటలోనే ఏర్పాటు చేయబడింది. ఆ తోట పేరే లెండీబాగ్ అని చెప్పి పిలుస్తాం. అదే ప్రస్తుత బూటీవాడగా చెప్పుకుంటాం. ఈ బూటీవాడలో ఇంతకుముందు ఆయన పెంచినటువంటి పూల చెట్ల యొక్క ఉద్యానవనంగా చెప్పుకోవచ్చు. తర్వాత సాయినాథుడు మువ్వలు కొట్టుకొని ద్వారకామాయిలో నాట్యం చేసేవాడు. ఇది కూడా మనం శక్తి స్వరూపంగానే చెప్పుకోవచ్చు. అప్పుడప్పుడు రౌద్రంగా ఉండేవాడు. ఎక్కువగా పచ్చి ఉల్లిపాయలు ఆహారంగా తీసుకునేవాడు. మన హైందవ సాంప్రదాయంలో పచ్చి ఉల్లిపాయ అంటే మాంసంతో సమానమని పెద్దలు చెప్తూ ఉండేవారు. అంటే రౌద్ర రూపానికి ఎక్కువగా మనము ఉల్లితో చేసినటువంటి ఆహార పదార్థాన్ని నివేదన చేస్తూ ఉంటాం. తన ఆత్మను శరీరం నుండి వేరు చేసినది విజయదశమి పర్వదినం రోజున. విజయదశమి పర్వదినం రోజున ఆయన తన శరీరాన్ని వదిలిన రోజు విజయదశమి పర్వదినంగా చెప్పుకుంటాం. అంటే అమ్మవారికి దుర్గా నవరాత్రులు జరిగేది కూడా అప్పుడే. కాబట్టి తన పార్థివ దేహాన్ని బకుళ పుష్పాలతో కప్పమని చెప్పి ఒక భక్తుడికి స్వప్న దర్శనం ఇస్తాడు. బకుళ పుష్పం అంటే తామర పువ్వులు. తామర పువ్వులో నిత్యం నివసించేటువంటి భగవంతుడు లక్ష్మీదేవి. మరి ఈ ఆధారాల వల్ల సాయి జగన్మాత అనవచ్చు. అంటే సాయి నేనే జగన్మాతను అంటే సృష్టి స్థితి లయ కారకుడను నేనే అని చెప్పి చెగవంతాడు. మరి భగవంతుని కర్తవ్య కర్మ ఏమిటో చూద్దాం. భగవద్గీతలోని 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాల యందు శ్రీకృష్ణ పరమాత్ములు ఇలా సెలవిస్తారు. ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరిస్తాను. సన్మార్గులను రక్షించడం, దుర్మార్గులను శిక్షించడం, ధర్మస్థాపన కొరకు యుగ యుగాలలో అవతరిస్తాను. అదే భగవంతుని యొక్క కర్తవ్య కర్మ అని చెప్పి అంటాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్